హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసుకోబోయే ముందు కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, పాపంలే అని పిచ్చు కుదురుతుందని ఓ పిచ్చోడికి పెళ్లి చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కరిచాడట. ఇదేదో నిజంగా సామెత అనుకున్నారు. ఎక్కడో ఎవరో అంటా ఉంటే విన్నావు సరే, ఇప్పుడు ఎందుకు వాడుతూ ఉన్నావు అని కదా మీ అనుమానం, డౌటింగ్. అక్కడికే వస్తా ఉన్నా. అయ్యో పాపం అని అంబటి రాంబాబు మీద కేసులేవి పెట్టకుండా వదిలేస్తే ఆయన రోజు మీడియా ముందుకు వచ్చి పిచ్చుకోతలకు వస్తూ ఉన్నాడు. మద్యం కుంభకోణంలో ఎవరు అరెస్ట్ చేస్తే ఈయనకెందుకు? గోవిందప్పని కాకపోతే అతగాడి అబ్బని అరెస్ట్ చేస్తారు. నీకెందుకయ్యా రాంబాబు? ఆ విషయం మీదైనా మాట్లాడడానికి ఆగేసుకుని వచ్చావు. నీ స్వామి భక్తి తాగలయ్యా. జేబు పైన జగన్ ఫోటో లేకపోతే నీకు నిద్ర పట్టదా ఏటి? అంతేలే, 5 ఏళ్ళు ఆ జేబుని నింపుకోవడానికి సాయం చేసింది అతడే కదా. సరే వచ్చావు కదా, మొదలెట్టి నీ పితలాటకం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొన్ని రోజుల్లో సంవత్సర కాలం పూర్తి కానున్నది. ఈ సంవత్సర కాలానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ, ప్రజల యొక్క కొనుగోలు శక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధనం పెట్టుబడి, ఈ రంగాల్లో చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన సాగింది. రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఏందేంది మీ హయాంలో 5 ఏళ్ళు అన్ని రంగాల్లో తెగ అభివృద్ధి చెందందా? నిజమా? ట్రాన్స్పరెన్సీ కూడా మీ గవర్నమెంట్లోనే ఉందా? అయ్యో బాబోయ్, వరుస పెట్టి ఇట్లాంటి నిజాలు చెప్పేస్తా ఉంటే ఎట్టా? ఈనేవాడు ఎర్రి హంగలప్ప అయితే చెప్పేవాడు నిజంగా అంబటి రాంబాబే అవుతాడని ఇక్కడ చెవుల్లో క్యాలీఫ్లవర్లు ఎట్టేసుకుని ఎవడో కూర్చోలేదు. నిజంగా అభివృద్ధి చెందితే మీరంతా ఎందుకు ఓడిపోయారు? చిటారు కొమ్మ మీద నుంచి దడేల్మని ఎందుకు పడిపోయారు? జనం మిమ్మల్ని ఏ కోసాన నమ్మలేదు రాంబాబా. ఏరే ముచ్చట ఏదైనా ఉంటే చెప్పు. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం, వేధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. సమయం అంతా, శ్రమంతా, సామర్థ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. చల్లకొచ్చి ముంత దాచి ప్రయోజనం ఏముంది రాంబాబా? అసలు మ్యాటర్ చెప్పు. ఉపోద్గా తెలయం అవసరం లేదులే. మీ వాడు అదే మీ బాసుకు అత్యంత ఆప్తుడైన ఆడిటర్ అరెస్టు గురించి ఏదో మాట్లాడడానికి వచ్చి ఈ ట్రైలర్లు ఎందుకు? అసలు ఏడిపోయిందో ఏడిసి. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు మైసూర్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్లోకి వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? ఆయన ఎవరు? ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు, ఒక కంపెనీకి, అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి, వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ.
ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. చెప్పు, ఎవడ కాదన్నాడు? అయితే చెప్పే ముందు నాది ఒక ప్రశ్న. అసలు రాజకీయాలకు మీ పార్టీకి, జగన్ రెడ్డికి, భారతికి సంబంధం లేని వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు? ఇదిగో పెట్టారు సరే, నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒకళ్ళతో పుచ్చుకున్నావో చెప్పు. ఏయో 2 పాయింట్లు అంటున్నావు కదా, సోది ఆ ఇంటిమేట్ రాయకుండా చెప్పి. ఇది 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ. యూరప్లోనే యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంపెనీ ఇది. 1867లో ఈ కంపెనీని ప్రారంభించారు. దీనిలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా? 44,316 కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అమ్మకాలు జరిగాయి. అంటే సచ్ ఎ బిగ్ కంపెనీ. అలాంటి బ్రహ్మాండమైన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది? మీ అందరికీ గుర్తు చేస్తా, చాలా మందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ ప్రారంభించారు. వరల్డ్ ఫస్ట్ క్లాస్ టెక్నాలజీతో కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్ గా ఆయన ప్రారంభించిన కంపెనీ భారతీయ సిమెంట్స్. అది ఆ మొక్క చెప్పు, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బులు వెలిగాయా? పిల్మెంట్ రాలకముందే మీ జగన్ రెడ్డి గొప్పగా దేశం కోసం ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు పెట్టిన భారతీయ సిమెంట్కు, వికాట్ సిమెంట్కు ఉన్న లింక్ ఏంటో నీ నోటితో చెప్పామంటే పర్లేదు, మాట పడకు, సిగ్గు అసలే పడకు, చెప్పే. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది, బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గాంచింది. దాన్ని 2010లో ఈ వికాట్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అంటే మొత్తం టోటల్ మేనేజ్మెంట్ వాళ్ళదే. 51% వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఆ వికాట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ, ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఇది ఆయన చేసిన పాపం. ఆయనకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాల. లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్. లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం. ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మద్యం కుంభకోణం జరిగిందని సాక్షాత్తు విజయసాయి రెడ్డి, రాజకాశ్ రెడ్డి చెప్తున్నారు కదా, సాల్దా? అది చాలకపోతే మీ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కేసినేని నాని కూడా ఈ స్కామ్ లో 3,200 కోట్లు పక్క దేశాలకు తరలిపోయి అని ఈడీకి లెటర్ కూడా రాసిచ్చాడు. మరి నీ మాట నమ్మాలా, కేసినేని నానిగడి మాట నమ్మాలా? వికాట్ టేక్ ఓవర్ చేసినంత మాత్రాన భారతీయ సిమెంట్స్ లో లాభాలు జగన్ తీసుకోవడం లేదా? నీకు మ్యాటర్ చెప్పనా? లిక్కర్ స్కామ్ లో అందిన ముడుపులు ఏమైనా ఉన్నాయా? వాటిని హవాలా చేసి బయటకు పంపి మళ్ళీ భారతీయ సిమెంట్స్ లో ఆ డబ్బుని పంపు చేశారట. ఈ పని చేసింది ఆ గోవిందప్పేనట. అందుకే అరెస్ట్ చేశారు. కానీ ఊరకాయ మేపడానికి కాదులేవా. వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్ లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా, అక్రమంగా రాజకీయ కక్ష కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష కోసం మీరు ఎక్కువగా ప్రవర్తిస్తున్నారే, దీనివల్ల ఏ ఉపయోగం జరుగుతుంది నాకు తెలియగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము అప్పుడు రాబోయిన తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు పోయటం తప్ప ఉండ ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో గోవిందప్పని అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పడం. ఒకసారి వెనక్కి వెళ్దాం. గోవిందప్ప కాదు, వికాట్ కంపెనీ ఏ గోవిందప్ప బాలాజీదో కాదు, అంటే ఆయన ఆడిటర్ మాత్రమే. ఆ కంపెనీని అడ్డుపెట్టుకుని 49% షేర్ ఉన్న భారతీయ సిమెంట్ లో డబ్బులు అక్రమ మార్గంలో పంపితే విచారించకుండా ముద్దెట్టుకుంటారా? చట్టం ముందు వికాట్ కంపెనీ అయినా భారతీయ సిమెంట్ అయినా ఏదైనా ఒకటే, గుర్తెట్టుకో.
ఆయన మొగుడే లేడురా నాయన అంటే వచ్చాక ఫోన్ చేయమన్నాడట నీలాటోడు. అలా ఉంది నీ వ్యవహారం. చెప్పినంత వరకు సార్లే అమ్మటి ఇంటికి వెళ్ళి దాచరసంలో ఊరపిచ్చికలు ఏం కలుపుకుని మంచిగా తాగు. మంచి పవర్ వస్తుంది అబ్బాయో. అరేబియన్ కుర్రోలా రెచ్చిపోవచ్చు. ఏటి ఇక ఆ పని మీద ఉండు. అయిపోయి